నమస్తే మీ పేరండి? ఏ రాంజనీయులండి. ఏ రాజనీలా? ఓకే. ఏం చేస్తా ఉంటారు? మామూలుగా కూలి పని అండి చేసి కూలి పని చేస్తారు. ఎందుకు పని మానుకుని మరి వచ్చారండి జగన్ గారి కోసం? రావాలని వచ్చానండి. జగన్ గారి కోసం. ఎందుకు జగన్ అంటే అంత అభిమానం? అభిమానం ఎక్కువ ఆ? మేము ఎప్పటి నుంచో వస్తాం, ఇప్పుడే కాదు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా వస్తాం అలాగే. జగన్ గారి అభిమానం. ఆ, ఎందుకంటే ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి? ఏం చేయలేదు కాబట్టి ఓడిపోయారు అంటా ఉన్నారు కదా. అది అలా అంటారండి. ఏం లేదు, అంత బాగానే చేశాడండి జనాలకి. అంత బాగానే చేశారన్నారండి. అంత బాగానే ఉందా? గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది పరిపాలన? అప్పుడే బాగుంది. ఇప్పుడు ఏముందండి, ఆ, ఇక రోడ్డు మీద తిరగవలసి వస్తుంది. ఆ. అప్పుడు ప్రభుత్వమే బాగుంది. అప్పుడే ఆ, బాగుంది. ఆ. ఎందుకు తేడా ఏంటంటారు రెండు ప్రభుత్వాలకి? ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తానన్నాడు. మా పవన్ కళ్యాణ్ కదా, ఇప్పుడు మేము కాపులేం కదా, మాకు ఏదో చేస్తాను అది చేస్తాను ఇది అన్నాడు. ఇప్పుడు లేదు. ఇప్పుడు 3వ సంవత్సరం 2వ సంవత్సరం దొరమడుతుంది. మరి ఏది చేయలే, జనాలకి మేలేం చేయలే. ఇక కూలి పని చేసుకోవాల్సి వస్తుంది మేము. అది మీరు కాపులా? మీ కాపులను కాపులు మొత్తం మరి పవన్ కళ్యాణ్ వెంట ఉంటారని చెప్తా ఉంటారు కదా. అలాగా అంటారు కానీ తిరిగే వాళ్ళు తిరుగుతారు, ఎటు తిరిగే వాళ్ళు అటు తిరిగే తిరుగుతారండి. అది ఎలా ఉంది మీకు? మీకు న్యాయం జరిగిందంటారా ఈ ప్రభుత్వంలో? ఈ ప్రభుత్వం మాకేం జరగలేదండి. అసలు రూపాయి బిళ్ళ కూడా పడలేము. రూపాయి కూడా లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు రూపాయి చేస్తారన్న పనులు ఏమైనా? అసలు ఏం అవ్వలేదండి. అసలు రూపాయి బిళ్ళ కూడా అవ్వలేదు. అసలు అది చేసిన పనులు ఏం లేదు. ఈసారి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం ఉందంటారా? అన్నారు మరి, జనాలు పెట్టి అవుద్ది అంటున్నారు. మరి అవకాశాలు ఉన్నాయంటారా? అవకాశాలు ఉంటాయి అంటున్నారు. ఎక్కడ మరి మొత్తం 11 సీట్లు వచ్చినాయి, ఏం లేదని చెప్తా ఉన్నారు కదా. వచ్చినాయి 11 సీట్లు కదా జగన్మోహన్ రెడ్డికి. మరి వచ్చేసారి ఏమైనా అవకాశం ఉందంటారా? వచ్చే అవకాశం ఆడవాళ్ళని పెట్టి రావచ్చు అని అంటున్నారండి. మరి అది సంగతి. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గెలవడని చెప్పేసి అంటా ఉన్నారు. ఎంతవరకు నిజమంటారు? అవన్నీ ఉత్తి మాటలండి. ఎందుకు గెలవడండి? గెలవకుండా ఒంటరిగా పోరాడాలి కదా. ఒంటరిగా పోరాడితే అది గొప్పతనం గెలిచేది. అది రాజధాని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? రాజధాని గురించి మన గెలవదండి అసలు. పథకాలు ఇస్తారని చెప్పాడు నిమ్మల రామానాయుడు గారు. ఇంటింటికి వచ్చి మరి నీకు 15 అని చెప్పాడు కదా. అయ్యేం లేవండి, అయ్యేం లేవు. మా ఆడవాళ్ళకి అసలు రూపాయి బిళ్ళ కూడా పడలేదండి. అసలు అప్పుడు వచ్చే పథకాలు మరి జగన్ ఉన్నప్పుడు అండి పథకాలు, అన్ని పథకాలు వచ్చినాయి. ఆహార పథకాలు, బోధి పథకాలు అవన్నీ చేశారండి. మీరు ప్రాబ్లం చెప్తా ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు పక్షాన్ని నిలబడాలి కదా యాక్చువల్గా. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ వద్దంటే ఏంటంటే మాకు న్యాయం చేయలేదండి. మరి న్యాయం అనేది చేస్తానన్నాడు. పవన్ కళ్యాణ్ చేయాలి కదా. జనాలకి మేలు ఏం చేయలే. అల్లాడిపోతున్నారు. నీళ్ళు లేవు, తాగుతాకి నీళ్ళు లేవు, వర్షాలు లేవు. మరి దాని గురించి వర్షాలు లేవంటారు. చంద్రబాబు నాయుడు అరుగు పెడితే వర్షాలు పడమంటారు. మరి అదేనండి, ఆడి పాదం పెడితే వర్షాలు పడవని అంటారండి. అది చంద్రబాబు పాదం. ఈసారి అయితే మళ్ళీ జగన్ గెలుస్తారంట. థ్యాంక్ యూ.